దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. దేవుని వాక్యము మనకు ఆశీర్వాదదాయకం. మనం ఈ లోకంలో బ్రతకడానికి ఆహారం భుజిస్తూ ఉన్నాం. అలాగే ఈ లోకములో ఆత్మీయంగా మనం బ్రతకడానికి మనకు దేవుని వాక్యమే అనుదిన ఆహారమై ఉన్నది. అట్టి వాక్యాన్ని ప్రతిదినం ఈ విధంగా మీకు అందించటం దేవుడిచ్చిన అవకాశం. అలాగే మీరు కూడా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుట దేవుని యొక్క భాగ్యమే. అందుకొరకై మనందరం కూడా దేవుణ్ణి స్తుతించు వారమై ఉన్నాం. అలాగే ఈరోజు కొరకు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 18వ కీర్తన 16వ వచనం. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. ప్రియమైన వారలారా, మహాజలరాశులలో నుండి ఆయన తీసెను అనే మాట ఈరోజు మనం చూస్తున్నాం. ఈ జలరాశులు అనేటువంటివి ఒక సముద్రము లేదా వరద, ఒక ప్రవాహము లాంటివి. ఇదివరకు మనం చూస్తున్నాం భయంకరమైన వరదలు, బీభత్సం, ఎన్నో చోట్ల జలరాశులు నిండిపోవడం మనం చూస్తున్నాం. ఏదో ఒక చిన్న వ్యక్తి లేదా ఒక చిన్న సందర్భంగా ఒక వ్యక్తి రక్షించబడితే ఎంత గొప్ప భాగ్యంగా చూస్తున్నాం. అయితే ఈ వరదలు, ఈ జలరాశులు, ఈ సమస్యలు అనేటువంటివి మానవ జీవితపు శ్రమలకు సూచన ఉన్నవి. జలములు నన్ను ముంచివేయుచున్నవి అని కీర్తనకారుడు చెప్తాడు. అంటే నీళ్లలో మునిగిపోతున్నాడని కాదు, కానీ అతని చుట్టూ సమస్యలు, శ్రమలు, శోధనలు, ఆపదలు, అనేక గండములు, చెప్పజాలనటువంటి వేదనలు, అవన్నీ కూడా ఒక నీళ్ల వలె, ఒక వరద ప్రవాహము వలె, ఒక సముద్రపు జలరాశి వలె ముంచి వేస్తున్న పరిస్థితిని సూచనప్రాయంగా అలంకార రీతిగా మాట్లాడుతున్నారు. అయితే వాటన్నిటిలో నుంచి దేవుడు చేయి పట్టి పైకి తీస్తాడట. ఉన్నత స్థలము నుంచి ఆయన చేయి చాపి మనల్ని లేవనెత్తుతాడు. అత్యున్నత స్థానంలో నివసించగలిగినటువంటి దేవాతి దేవుడు ఆయన ఉన్నతమైన స్థలములో నుండి నీ కొరకు చేయి చాపి నువ్వు పడిపోతూ కొట్టుకుపోతున్నటువంటి ఆ శ్రమలలో నుండి, ఆ యొక్క వరద ప్రవాహములలో నుండి, ఆ యొక్క జలరాశులలో నుండి, జనముల ఘోష నుండి, అందరి యొక్క వేదనలలో నుండి, ఎంతోమంది యొక్క ఆయాసములలో నుండి ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. ప్రజలు, శ్రమలు, అపవాది శోధనలు ఇవన్నీ కూడా ఒక వరద వల నిన్ను ముంచి వేస్తుండవచ్చు. కానీ ఒక్కసారి నువ్వు దేవుని వైపు చూడు. ఆయన కరుణహస్తం ఉన్నతమైన స్థలములో నుండి నీ కొరకు చాపబడుతుంది. ఆ చేయి నిన్ను రక్షించడానికే, ఆ జలరాశులలో నుండి నిన్ను లేవనెత్తి క్షేమకరంగా, స్థిరముగా, సురక్షితముగా నిన్ను కాపాడి నిలబెట్టగలుగుటకే ప్రభు చూస్తున్నాడు. ఈరోజు నిన్ను వెంటాడుతూ ముంచివేస్తూ వరద వలె కొట్టుకుపోవడానికి వస్తున్న సమస్య ఏదైతే ఉందో దాంట్లోంచి ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో, భయపడకు, దిగులు చెందకు. ప్రభునందు విశ్వాసముంచు, సంతోషించు, ఉల్లసించు. ఆయన వైపు నువ్వు చూసి నీ చేయి చాపి ఆయనను పట్టుకో. నిన్న ఆయన తప్పించి నిలబెడతాడు, కాపాడుతాడు. దేవుడు అట్టి కృప నీకు దయచేయునుగాక. పరమ తండ్రి, నీకు వందనాలు నాయనా. ఇదిగో నీ బిడ్డలలో ఎవరైతే అలాంటి వరదల చేత జలరాశులలో మునిగిపోబోతున్నారో ఒక్కసారి దయయుంచి వారిని కాపాడండి ప్రభువా. ఎవరైతే వరదల్లో కొట్టుకుపోతున్న మనిషి కేకలేస్తే సహాయం చేయగలిగే వారు సహాయం చేసి విడిపిస్తారో, అయినా ఎంతోమంది అట్టి వరదల్లో కొట్టుకొని పోతూనే ఉన్నారు. కానీ మా జీవిత పోరాటములలో, ఆత్మీయ శ్రమలలో, జలరాశులలో నుండి నీవు తప్పించగలిగిన దేవుడు. ఉన్నతమైన స్థలములో నుంచి, ఆకాశ మహాకాశాల్లో నుంచి నీ బాహుబలమును చాపబడిన మీ హస్తము చేత నీ బిడ్డలను లేవనెత్తండి, కాపాడండి, సంరక్షించండి నాయనా. కృపచూపమని వేడుకుంటున్నాను. ఈరోజు ఏదైతే వరదలు, ఏదైతే జలములు వారిని ముంచడానికి వస్తున్నాయో నిశ్చయముగా దేవుని హస్తం వారిని పైకి లేపునుగాక, కాపాడునుగాక, భద్రపరచునుగాక. ఏమాత్రం కూడా భయపడక, దిగులు చెందక, దేవుని యందు విశ్వాసముతో నీ బిడ్డలు కాపాడబడేటట్లు అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఏ జలరాశులు మిమ్మల్ని ముంచజాలవు. ధైర్యం తెచ్చుకొని
ఆయన హస్తాన్ని పట్టుకొని నడవండి. దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. గాడ్ బ్లెస్ యూ.